ఇవాళ మన రెసిపీ మిల్ మేకర్తో మసాలా కర్రీ అండి. వాటర్ చక్కగా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ అనేది ఈ వాటర్లో వేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి నేను ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. దీన్ని బాగా వేయించేద్దాం. మనం ముందు మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అలాగే వేసుకున్న మసాలా మగ్గాలండి. ఈ మిల్ మేకర్ అనేది ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెరుగు వేసుకుందాం. చూసారు కదండి, చక్కటి మాంసం కూర లాంటి కమ్మటి వాసన వస్తుందండి. హలో అండి, అందరికీ నమస్కారం. మిసాన్ వంటలకి స్వాగతం. ఇవాళ మన రెసిపీ మిల్ మేకర్తో మసాలా కర్రీ అండి. మిల్ మేకర్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటా, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, మసాలా తయారు చేసుకుంటకు కావాల్సినటువంటి జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు. మటన్ కర్రీ ఎలా అయితే టేస్టీగా ఉంటుందో అలాంటి టేస్ట్ వచ్చేంతగా మనం ఈ మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి నేను ముందుగా మిల్ మేకర్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వాటర్ అనేది వేసుకున్నానండి. వాటర్ బాగా హీట్ ఎక్కాలి. వాటర్ చక్కగా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ అనేది ఈ వాటర్లో వేసేసుకుందాం. ఒక్క 2 minutes ఫ్లేమ్ని ఆఫ్ చేయకుండా ఇలానే ఉంచుకోవాలి. ఇవి వాటర్లో వేయంగానే చక్కగా ఉబ్బుతాయండి. అది లోపల కొంచెం 2 నిమిషాలు ఎప్పుడైతే ఉంచి కొంచెం ఉడకబెడతామో లోపల చక్కగా బాయిల్ అవుతుంది. 2 నిమిషాలు కంప్లీట్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకొని ఒక్క 3 నిమిషాలు పక్కన పెట్టుకొని నీరు వార్చేసుకుని మంచిగా మిల్ మేకర్ పక్కన పెట్టేసుకోవాలి. దీనికి ఇప్పుడు మరలా ఇంకొక బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక మసాలాలు చెప్పినట్టుగా చిన్న టీ స్పూన్ జీలకర్ర, 7 నుంచి 8 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు, 4 యాలక్కాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 స్పూన్లు జీడిపప్పు, పచ్చి కొబ్బరి వేసుకుని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది మనం మిల్ మేకర్కి మసాలా అన్నది ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మసాలా దినుసులు అలాగే కొబ్బరి, జీడిపప్పు వేసుకుని వేయించుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. జనరల్గా డైరెక్ట్గా కూడా మిక్సీ పట్టేసుకుంటారు. అలా కంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, జీడిపప్పులో కొంచెం మెత్తగా ఉన్న పచ్చివాసన ఉన్న, మసాలా దినుసుల్లో కొంచెం పచ్చివాసన ఉన్న అది పోయేంత వరకు కొంచెం అలా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా దినుసులన్నీ వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి నేను ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు ఫైన్గా చాప్ చేసుకున్నాను. దీన్ని బాగా వేయించేద్దాం. ఆనియన్స్ సాఫ్ట్గా వేగాలంటే మనం ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకుని కొంచెం వేయించుకున్నారనుకోండి చాలా త్వరగా క్విక్గా ఫ్రై అవుతాయి. అట్ ద సేమ్ టైం చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ టైంలో 2.5 స్పూన్లు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 4 ఉల్లిపాయలకి 2.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి అన్నది వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి నేను 4 పచ్చిమిర్చి పొడిగ్గా కట్ చేసుకున్నానండి. దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందు మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఇది నేను మెత్తగా ఫైన్ పేస్ట్ అనేది చేసుకున్నానండి. ఈ మసాలా పేస్ట్ ఈ కర్రీకి ఈ మసాలా ప్రిపేర్ చేసుకుని ఇలా చేసుకుంటే ఇదే టేస్ట్ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే కంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మసాలా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. 1 కప్పు టమాటా వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ టమాటాలు అలాగే వేసుకున్న మసాలా మగ్గాలండి. దానికి నేను మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. టమాటా సాఫ్ట్గా అయిపోతుంది. టమాటా అన్నది చాలా మెత్తగా మగ్గింది కదా. ఇప్పుడు ఇదే టైంలో ఒక స్పూన్ కారం వేద్దాం. ఇందాక మనం మిల్ మేకర్ తీసుకున్నాం కదా, మిల్ మేకర్ నీళ్ళు వార్చేసుకుని శుభ్రంగా చన్నీళ్ళు వేసుకొని కొద్దిసేపు చల్లారినాక బాగా పిండుకోవాలండి. ఈ మిల్ మేకర్ అన్నది ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టేటట్టుగా, మిల్ మేకర్ కొంచెం పీల్చుకునేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాం అండి. ఒకసారి ఇలా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ మూత అన్నది పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఒక విజిల్ తర్వాత స్టీమ్ అంతా అయిపోయిందండి. కుక్కర్ మూత తీసుకుని చూసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదండి, చక్కటి మాంసం కూర లాంటి కమ్మటి వాసన వస్తుందండి. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది ఈ వాసనకి. నాన్ వెజ్ లవర్స్ కూడా అప్పుడప్పుడు చికెన్లో ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి ఎక్కువగా చికెనే తింటూ ఉంటారు కదా. ఇలా నాన్ వెజ్ లవర్స్ కూడా అప్పుడప్పుడు ఇలా మిల్ మేకర్ ట్రై చేయండి. మటన్ టేస్ట్లా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కంటెంట్ కూడా మిల్ మేకర్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా అన్నది హెల్త్కి మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. నాన్ వెజ్ తినాలనిపించినప్పుడల్లా మిల్ మేకర్తో ఖచ్చితంగా ఇలా తయారు చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మిసాన్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.